ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరు బాగున్నారా? మీరందరూ బాగున్నారని ప్రభు పేరట మీ అందరి గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ జీవితము ఎలాంటిది? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని గ్రంథము చెబుతుంది, మానవ జీవితము గడ్డి పువ్వు వంటిది. మానవ జీవితము నీటి ఆవిరి వంటిది. మానవ జీవితము త్రాసు మీద ధూళి వంటిది. మానవ జీవితము యుద్ధ దినములు వంటిది. మానవ జీవితము చేద నుండి జారు బిందువు వంటిది. మానవ జీవితము నీడ వంటిది. మానవ జీవితము పురుగు వంటిది. మానవ జీవితము కళ వంటిది అని దేవుని వాక్యము ఎప్పటికప్పుడు మనకు హెచ్చరిస్తూ ఉన్నది. అయినప్పటికీ దేవుని యందు భయభక్తులు లేకుండా మనము దేవునితో మరి సంబంధం లేకుండా ఇహలోక సంబంధాన్ని మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ జీవితము క్షణికమైనది, మరి నీడ వంటిది, ఆవిరి వంటిది, మరి గడ్డి పువ్వు వంటిదని దేవుని వాక్యం చెప్తుంటే, మనము దేవుని పట్ల భయము భక్తి అనేది లేకుండా మన ఇష్టానుసారముగా మనము జీవిస్తున్నాం. అలా కాకుండా దేవుని చిత్త ప్రకారం నడుచుకుందాం. దైవ దీవెనలు పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి